తమిళనాడులో అధికార టీవీకే పార్టీ ఇప్పుడు కర్ణాటకలోనూ అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సీఎం విజయ్ తన పార్టీని కర్ణాటక రాజధాని బెంగళూరులో విస్తరించాలని భావిస్తున్నారని సమాచారం. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి విజయ్ నేతృత్వంలోని టీవీకే సిద్దమవుతోందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో టీవీకే గేమ్ ప్లాన్ ఏంటి, బెంగళూరులో ఆయనకు బలం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. తమిళనాడు టీవీకే పార్టీగా పెద్ద పార్టీగా అవతరించినటువంటి విజయ్ పార్టీ అయితే మాత్రం ఇప్పుడు ఒక సంచలనంగా కూడా మారింది. విజయ్ తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరంగా కూడా మారేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కొన్ని పోస్టులు, అలాగే తమ పార్టీ వర్గాల నుంచి కూడా కొన్ని వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో విజయ్ ఒక కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటా ఉన్నారు. తమిళనాడులో తన పార్టీకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొని వచ్చినటువంటి విజయ్ అయితే మాత్రం ఇప్పుడు దక్షిణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా తమను పోటీ చేయాలనేసి అయితే నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ కర్ణాటకకు సంబంధించి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో అది కూడా బెంగళూరులోనే 50 స్థానాలకి అంటే 50 వార్డుల్లో కూడా తను పోటీ చేయాలనేసి అయితే మాత్రం నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ తమిళనాడులో ఉన్నట్టుగా ఒక కర్ణాటకలో కూడా తన సత్తా చాటుతారా అనేది అయితే మాత్రం ఇప్పుడు ఒక ఆసక్తికరంగా కూడా మారింది. ఎందుకంటే బెంగళూరులో దాదాపుగా 15 నుంచి 20 లక్షల మంది తమిళ ఓటర్స్ అయితే ఉన్నారు. ఒక తమిళనాడులో సంబంధించి అలాగే విజయ్ కి ఫ్యాన్ బేస్ కూడా కర్ణాటకలో అయితే ఉంది. కర్ణాటకలో మెయిన్ గా బెంగళూరులో తన ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఒకటైతే ఉంది. ఆ ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు. సో ఇవంతా కూడా విజయ్కి ఒక ప్లస్ పాయింట్ గా కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి విజయ్ అయితే మాత్రం ఇప్పుడు కన్నడ ప్రజల్లోకి అంటే కన్నడ ప్రజలకు కూడా దగ్గరయ్యే విధంగా మొదటగా తను స్థానిక సంస్థల్లో తన బలం నిరూపించుకుంటే తర్వాత రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా పోటీ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందనేసి అయితే భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా కర్ణాటక రాజకీయాల్లో టీవీకే పార్టీ ఎలా రాణించబోతుంది అనేసి అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరంగా కూడా మారింది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ పార్టీలు అయితే కర్ణాటకలో బలంగా కూడా ఉన్నాయి. బెంగళూరులో చూసుకుంటే జేడీఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా చాలా బలంగా ఉంటాయి. వాటిని తట్టుకొని ఒక స్థానిక సంస్థల్లో పోటీ చేయగలుగుతాడా అనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరంగా కూడా మారింది. ఇక సాధారణంగా అయితే మాత్రం కాంగ్రెస్ లేదా జేడీఎస్ వైపు మాత్రమే ఎక్కువగా మొగ్గు చూపేటువంటి ఓటర్స్ బెంగళూరులో అయితే కనిపిస్తా ఉంటారు. మరి ఆ ఓటు బ్యాంక్ ను కూడా విభజించేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కూడా కనిపిస్తుంది. ఇక తమిళనాడులో తన ఒక సంచలనంగా మారేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బెంగళూరుకు సంబంధించి ఎక్కువగా అంటే బెంగళూరులో తమిళ ఓటర్స్ ఉండేటువంటి ప్రాంతాలు శివాజీ నగర్, హలనూరు, వివేక్ నగరు, ఇజిపోరా, మడివాల, శాంతి నగర్ వంటి ప్రాంతాలంతా కూడా తమిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు అవంతా. అటువంటి ప్రాంతాల్లో విజయ్ పోటీ చేస్తే ఖచ్చితంగా మన స్థానిక సంస్థల్లో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయనేసి కూడా భావిస్తా ఉన్నారు. మరోవైపు కర్ణాటకకు సంబంధించి చూసుకుంటే విజయ్ కి ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా కర్ణాటకలో ఉంది, అంటే కన్నడ విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని. సో వారిని అభ్యర్థులుగా నిలబెడితే ఇంకా అక్కడ కొద్దిగా గ్రిప్ పెరిగి టీవీకే పార్టీకి బలోపేతం చేసేందుకు అవకాశం కూడా ఉంటుందనేసి అయితే భావిస్తా ఉన్నారు. మరి తమిళనాడు నుంచి పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో అడుగు పెట్టబోతున్నారు అనే వార్తలు అయితే మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంకా ఇదొక అధికారికంగా కూడా టీవీకే పార్టీ వర్గాల నుంచి కానీ అలాగే విజయ్ కూడా ఇంతవరకు అధికారికంగా చెప్పలేదు. కానీ వచ్చేటువంటి వార్తలు నిజమవుతాయా, రానున్నటువంటి కర్ణాటక స్థానిక సంస్థల్లో టీవీకే పార్టీ నిలబడుతుందా, బెంగళూరులో 50 సంస్థల్లో అంటే 50 స్థానాల్లో నిలబడాలి అనేసి అయితే భావిస్తున్నటువంటి విజయ్ కి అక్కడ కర్ణాటక ప్రజలు వాళ్ళని ఆహ్వానిస్తారా అనేది అయితే మాత్రం ఇప్పుడు ఒక ఆసక్తికరంగా కూడా మారింది. ఇక తమిళనాడులో ఇప్పుడు ప్రస్తుతం టీవీకే పార్టీ అక్కడ కాంగ్రెస్ మిత్రపక్షంగా మారింది. ఇప్పుడు కర్ణాటకలో కూడా మిత్రపక్షంతో ఉండే అవకాశం ఉంది అక్కడ. ఇప్పటికే
డికే శివకుమార్ కూడా విజయ్ పార్టీకి అయితే మాత్రం తను సపోర్ట్ చేస్తూ కూడా మాట్లాడాడు. ఇక తమిళనాడులో అయితే తన మిత్రపక్షంగా కూడా ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ అయితే సపోర్ట్ చేస్తా వస్తా ఉంది. అటువంటి నేపథ్యంలో బెంగళూరులో మాత్రమే 50 స్థానాల్లో నిలబడేటువంటి టీవీకే పార్టీ అంటే తను భావిస్తున్నట్టుగా ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల్లో ఒకవేళ బెంగళూరులో కానీ పోటీ చేయగలిగితే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం అయితే విజయ్ కి కూడా సపోర్ట్ చేసి దాంట్లో కొన్ని స్థానాలు కేటాయించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే తమిళనాడులో 49 ఏళ్ల రాజకీయ చరిత్రలో మళ్ళీ తను కాంగ్రెస్ ఉనికిని కాపాడినటువంటి విజయ్కి అయితే మాత్రం తను మళ్ళీ కర్ణాటకలో ప్రారంభించేటువంటి ఒక స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది అనేసి అయితే మాత్రం విజయ్కి అయితే ఒక నమ్మకం కూడా ఉంది. దానికోసమే ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ గవర్నమెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విజయ్ కు కూడా సపోర్ట్ చేస్తూ తను రాష్ట్రం అంతా నిలబడలేదు కాబట్టి నిలిచేటువంటి బెంగళూరులో మాత్రం అది కూడా స్థానిక సంస్థలు కాబట్టి విజయ్ కి సపోర్ట్ చేసే అవకాశాలు చాలా వరకు కనిపిస్తాయి. దీంతో వచ్చినటువంటి వార్తలు నిజమైతే ఒకవేళ విజయ్ గాని కర్ణాటకలో గాని పోటీ చేయగలిగితే ఇక స్థానిక సంస్థలో తన బలగాలను కూడా నిరూపించుకోవడానికి తనకు ఒక కొత్త అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు తమిళనాడుని తను ఎక్స్పెండ్ చేస్తూ కూడా కర్ణాటక వైపు వెళ్తుంటే ఒకవేళ కర్ణాటకలో తను సక్సెస్ఫుల్ అయితే మరొక విధంగా తెలుగు రాష్ట్రాలు కానీ అలాగే కేరళ రాష్ట్రాల్లో కూడా తను అడుగుపెట్టి దక్షిణాది రాష్ట్రాల్లో ఒక బలమైన పార్టీగా ఏర్పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ విజయ్ తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా సరికొత్తగా ఒక ట్రెండ్ గా ఉండేటువంటి భావిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు తన ఒక కొత్త రాజకీయ నాయకుడిగా తన ఐడియాలజీ కానీ ఇవన్నీ కూడా కొత్త రకంగా కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో తను ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారో దాన్ని ఎలా ఎక్స్టేబుల్ చేయబోతున్నారో అనేది అయితే మాత్రం వేచి ఉండాలి. ఇంతవరకు ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల మీద టీవీకే పార్టీ కానీ అలాగే విజయ్ కూడా ఇంతవరకు అధికారికంగా కూడా ప్రకటన అయితే చేయలేదు. ఇంకా వాటికి రావాల్సినటువంటి సమయం అయితే ఉంది. అంటే కర్ణాటకలో ఎలక్షన్ కి సంబంధించి ఇంకా కొంత టైం అయితే ఉంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టీవీకే పార్టీ వర్గాల నుంచి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేసి అయితే ఉంది. ఒకవేళ బెంగళూరులో టీవీకే పార్టీ తరఫున నిలబడేట్టుగా అయితే మాత్రం అక్కడ ముందుగా నుంచే కూడా తమిళనాడులో చేసినటువంటి స్ట్రాటజీని అక్కడ కూడా ఉపయోగించి తన ముందుకు రావాలి, తన టీవీకే పార్టీని బలోపేతం చేసేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతారో అక్కడ ఆ యొక్క జేడీఎస్ కాంగ్రెస్ బీజేపీని తట్టుకొని నిలబడగలుగుతారా అనేది కూడా కొద్దిగా ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాను సందీప్. ఏంటి నరేష్, ఇప్పుడు బెంగళూరులో టీవీకేకి ఉన్న బలం ఎంత అంటే ఏ ప్లాన్తో ముందుకెళ్తుంది అనుకోవాలి? బెంగళూరుకి సంబంధించి చూసుకుంటే శివాజీ నగరు, హలనూరు, వివేక్ నగరు, విజయపుర, మడివాల, శాంతినగరు ఈ యొక్క ఏరియాలన్నీ కూడా తమిళనాడు ప్రజలు ఎక్కువగా ఉన్నారు. తమిళ ఓటర్లు కూడా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు అవి. అటువంటి ప్రాంతాల్లో అటువంటి వార్డుల్లో కూడా టీవీకే పార్టీకి బలంగా ఓట్లు కూడా వస్తుందనే ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే దాదాపుగా 15 నుంచి 20 లక్షల మంది ఓటర్లు ఈ ఏరియాలోనే ఉన్నారు. ఆ ఒక ఓటర్లు తమిళనాడు బేస్ చేసుకొని విజయ్ కి సపోర్ట్ చేస్తారనేసి భావిస్తా ఉన్నారు. అలాగే బెంగళూరుకి సంబంధించి కూడా తన ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఒక ట్రస్ట్ కూడా ఒకటి ఉంది. సో వాటిల్లో కూడా వారిని నిలబెడితే కూడా విజయ్ కి ఒక ప్లస్ పాయింట్ గా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ప్రాంతీయ పార్టీగా ఉండేటువంటి టీవీకే పార్టీ కర్ణాటకలో ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే మాత్రం ఈ యొక్క రానున్నటువంటి స్థానిక సంస్థల్లో అది కూడా తను పోటీ చేయాలనుకున్నటువంటి ఆ ఒక 50 సీట్లలో ఎన్ని స్థానాలు గెలవగలుగుతారు, అక్కడ తన స్ట్రాటజీ ఎలా ఉపయోగపడుతుంది, తన స్ట్రాటజీని ఏ విధంగా ఎక్స్పాండింగ్ చేయబోతున్నారు అనేది అయితే మాత్రం చూసుకోవాలి. ఈ యొక్క 6-7 ప్రాంతాలు అయితే మాత్రం విజయ్ కి అనుకూలంగా తమిళనాడు ప్రజలే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఓటర్లని టీవీకే పార్టీ వైపు తిప్పుకునేందుకు ఎటువంటి స్ట్రాటజీని అక్కడ ఉపయోగిస్తారు అనేది అయితే మాత్రం వేచి ఉండాలి. కానీ బెంగళూరుకి సంబంధించి చూసుకుంటే అది మహానగరంగా ఉండేటువంటి ప్రాంతం అది. దాంట్లో ఎక్కువగా జేడీఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అక్కడ ముందుగానే ట్రాఫిక్ సంబంధించి కానీ ఆ రోడ్లకు సంబంధించి వాటికి చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వాటర్ సమస్యలు ఇవంతా కూడా వీటినన్నింటినీ అధిగమించి తను ఎటువంటి మేనిఫెస్టోను కూడా అక్కడ తీసుకెళ్తారు, ఆ ఒక కన్నడ ప్రజలకి అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ఓటర్లకి తను ఇచ్చేటువంటి హామీలు ఏ విధంగా ఉండబోతున్నాయని దానిపైన కూడా ఈ యొక్క టీవీకే పార్టీ బలోపేతం చేసేదానికి దీనిపైన కూడా ఆధారపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది సందీప్. థ్యాంక్ యూ నరేష్.